ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ప్రేమను గురించి ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం. మనము బతికి ఉన్నామంటే అది దేవుని కృప వల్ల మాత్రమే మనము బ్రతికి ఉన్నాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22-23 వచనాల ప్రకారంగా మనము బ్రతుకుచు ఉన్నాం, చెలించుచు ఉన్నాం, ఉనికి కలిగి ఉన్నాం అనేటువంటి మాటలు అందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఈ దినమందు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదవాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని యోహాను తన పత్రికలో వ్రాశాడు. దేవుడు ప్రేమకు మూలమైన వాడు. దేవుడు ప్రేమకు మూలమైన వాడు. అందుకే దేవుడు ప్రేమ స్వరూపి అని వ్రాయబడి ఉంది. 16వ వచనం కూడా రాయబడిన మాట ఏమంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ మన మీద చూపించినాడు. మనము దేవుని చేత ప్రేమించబడుచు ఉన్నాం. అది మనం గుర్తుంచుకోవాలి. మనము దేవుని ప్రేమ చేత మనము ప్రేమించబడుతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాట మనకు యోహాను సువార్త 3:16 మనం చూస్తాం. ఆయన చేత ప్రేమించబడినటువంటి మనము ఆయన ద్వారా జీవించుచున్నాం. ఆయన ద్వారా జీవించుచున్నాం. ఇక్కడ కూడి వచ్చిన మనం అందరం కూడక ఎవరి ద్వారా మనం జీవిస్తున్నాము? ఎవరు మనల్ని జీవింపజేస్తున్నారు అంటే దేవుడు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని బతికిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుచూ ఉన్నాడు. ఆయన కాపాడేవాడు, ఆయన పోషించేవాడు, ఆయన జీవింపజేసేటువంటి దేవుడుగా మనము చూడగలుగుతాం. ఆయన ద్వారా మనము జీవించుచు ఉన్నాము అన్నది గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను అని ఉంది. దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, జనదైక కుమారుణ్ణి, తనకిష్టమైన కుమారుణ్ణి లోకములోనికి పంపెను అని ఉంది. లోకములోనికి పంపినాడు. పరలోకమందున్నటువంటి దేవుడు, పరిశుద్ధులైన దేవుడు
ఏ నరుడు కూడా సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు మానవులమైన మన మధ్యలో నివసించడానికి, మనతో ఉండడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన దూతల చేత ఆరాధించబడుతూ ఉన్నాడు. కెరూబుల మధ్య ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి ఆ దేవదేవుణ్ణి ఆయన ఈ లోకానికి అద్వితీయ కుమారునిగా ఆయన పంపినాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. ప్రేమ ప్రత్యక్షమైంది అనగా తండ్రి చేత ప్రేమించబడిన వాడు, మనల్ని ప్రేమించిన వాడు ఈ లోకములో ఆయన కనిపించినాడు, లేదా ప్రత్యక్షమైనాడు, లేదా కనిపించినాడు. కనిపించిన వాడు దాదాపుగా 3.5 సంవత్సరాలు ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. తన జీవిత కాలం అంతయు కూడా అనగా 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకములో ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అందరికీ ఆయన కనిపించుచు, ప్రత్యక్షమవుచు, తన ప్రేమను వెల్లడిపరచుచు, తన ప్రేమను కనపరిచినాడు. కుష్ఠరోగికి తన ప్రేమను కనపరిచినాడు. గుడ్డివానికి తన ప్రేమను కనపరిచినాడు. కుంటివానికి తన ప్రేమను కనపరిచినాడు. మూగవారికి తన ప్రేమను కనపరిచినాడు. చనిపోయిన వారి సైతము ఆయన తన ప్రేమను కనపరిచినాడు. అనగా ఆయన వారిని ప్రేమించినాడు. కుష్ఠరోగిని ఎవరు కూడా సమీపించరు, అతను ఎవరు ప్రేమించారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా ఆయన దగ్గర తీశాడు, వారిని ముట్టాడు, వారిని బాగు చేశాడు. ఇందులో ప్రేమ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో ప్రేమ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఒక పేరు ఏమిటంటే ఆయన ప్రేమా స్వరూపి అని వ్రాయబడి ఉంది. ఈ ప్రేమా స్వరూపి అయిన వాడు లోకములో ఉన్న అందరినీ ఆయన ప్రేమించినాడు. అందరినీ ప్రేమించినాడు. మనం చెప్పుకున్నట్టుగా పాపిని ప్రేమించాడు, దుర్మార్గుని ప్రేమించినాడు, నరహంతకుని ప్రేమించినాడు. అందరినీ ఆయన ప్రేమించాడు. అందరి మీద ఆయనకు తన ప్రేమ ఉంది. అంత మాత్రమే కాదు, నశించి నరకానికి వెళ్తున్న వారిని కూడా ఆయన ప్రేమించినాడు అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినాడు. మనము నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందడానికి అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించినాడు అని లేఖనము మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇందులో ఏముందంటే ఇందులో ప్రేమ ఉంది, ఇందులో ప్రేమ ఉందని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రండి చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఇలాగ బైబిల్ చెబుతున్న మాట. 8వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 కలిసి ఉన్నాయి. ఆ మాట చదువుకుందాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏది కూడా దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరవు.
ఏంటివి ఇవి? పౌలే రాశాడు కదా, మరణము దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపవు. రెండవది, మరణమైన జీవమైన, దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైన రాబోనవైన, అధికారులైన ఎత్తైన లోతైన, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని అన్నాడు. దేవుని ప్రేమకు ఏది కూడా దూరం చేయదంట. చివరికి మరణమైన సైతం దేవుని ప్రేమకు ఏది దూరం చేయలేదు. మనల్ని ఏది దూరం చేయలేదు. జీవమైన దూరం చేయలేదు, అధికారులు దూరం చేయలేరు. దేవుని ప్రేమకు అధికారులతో కూడా దూరం చేయడం వల్ల కూడా కాదు. అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా కూడా దేవుని ప్రేమకు దూరము చేయలేము. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దేవునికి సమీపంగా ఉన్నాం. ఆయనే పోషిస్తాడు, ఆయనే కాపాడుతాడు, ఆయనే ఆరోగ్యం ఇస్తాడు. అన్నీ కూడా ఆయనే. మనకేది అవసరమో ఆయన ప్రేమలో మనకు దొరుకుతున్నాయి. ఆయన ప్రేమలో మనకు సమృద్ధి ఉంది. అందుకే ఈ దినం మనం చూడగలిగినాం. ఈ దినమందు దేవుని మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం. దేవుని ప్రేమను గురించి మనము వింటూ ఉన్నాం. కాబట్టి నిరంతరము ఆయన స్తోత్రార్హుడు అనే మాట మనము చూడగలుగుతాం. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ఇలా రాశాడు. 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి. మనం చూస్తే చూడండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ మహాప్రేమ చేత బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారన్నమాట రాయబడింది. వినండి, ఈ 5 లేదా 4-5 వచనాల్లో మనం గమనించినప్పుడు అయినను అనేటువంటి ఈ పదము మనకు కనిపిస్తుంది. అయితే అయినను అనే ఈ పదానికి ముందు మరికొన్ని వచనాలు మనకు కనిపిస్తాయి కదా. పై 3 వచనాల్లోని మాటలు అవి మనం గుర్తుంచుకోవాలి. ఏదేమైనా దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు ఏమై ఉన్నాడంట? కరుణా సంపన్నుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన కృప చూపేవాడు, దయ చూపించేటువంటి వాడు. కాబట్టి ఆయన కరుణా సంపన్నుడై ఉండినవాడు. కాబట్టి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం, ఒక వ్యక్తి లేదా ఒక మానవుడైన వాడు ఎలా చచ్చిపోయాడంట? అపరాధముల చేత చచ్చిపోయిన వాడు. మనమందరం కూడా ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారం. అయితే మన ఎడల చూపిన తన ప్రేమ అనిపిస్తుంది. మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించినాడు. ఇది మహాప్రేమ. దీనినే అగాపే ప్రేమ అని కూడా రాయబడింది అంటారు. మహాప్రేమ మన మీద దేవుడు చూపించినాడు. తల్లి ప్రేమించకపోయినా, తండ్రి ప్రేమించకపోయినా, లేదా తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, అన్నదమ్ముల ప్రేమ కంటే, బంధుమిత్రుల ప్రేమ కంటే యేసుక్రీస్తు ప్రేమ మహాప్రేమ. పాపిని రక్షించే ప్రేమ, పాపిని దగ్గరికి తీసే ప్రేమ, కుష్ఠరోగిని స్వస్థపరిచేటువంటి ప్రేమ, గుడ్డివారి కన్నులను ఇచ్చేటువంటి ప్రేమ, కుంటివారు నడిపించేటువంటి ప్రేమ. ఆయన ప్రేమలో కల్మస్యము లేదు. అవునా? ఆయన ప్రేమలో ఏం లేదంట?
కల్మషము లేదు. చూడండి, ఆయన ప్రేమ గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందామా? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సుప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. చాలు. ఇట్లా ఆయన ప్రేమ గురించి మనం చూస్తాము. దాదాపుగా 9 వరకు మనం చదవాలి, లేదా 7 వరకు చదివితే కనుక మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ గురించి ఇందులో పౌలు భక్తుడు రాసినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలము సహిస్తుంది అన్నమాట. దీర్ఘకాలం అంటే బతికినంత కాలము ఆయన ప్రేమ మనల్ని సహించుతూనే ఉంది, దయ చూపుతూ ఉంది. ప్రేమలో ఏమి లేదంట? ప్రేమలో మత్సరము లేదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రేమ. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రేమ అన్నది దేవుని వాక్యం చెబుతుంది. ఈ ప్రేమయే మనల్ని రక్షించిన ప్రేమ. ఎలా రక్షించింది ఈ ప్రేమ? తన స్వరక్తమిచ్చి మనల్ని రక్షించింది. అమూల్యమైన రక్తము చేత ఆయన మనం కడిగాడు, పరిశుద్ధపరిచాడు. మనము దూరంగా ఉన్నాం, అయితే ఆయన ప్రేమ దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్టుగా వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన ప్రేమ వల్ల మనం బతికినాము, ఆయన ప్రేమ వల్ల మనం జీవిస్తున్నాము, ఆయన ప్రేమ వల్లని ఈ దినం కూడా దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. ఇది దేవుని యొక్క ప్రేమ అన్నది వాక్యం చెబుతుంది. ఆ ప్రేమ గల ఆ ప్రభువును మనము మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము స్తుతిస్తూ, దేవుణ్ణి మనం గణపరుస్తూ, దేవుణ్ణి మనం ఆరాధించుచు ముందుకు సాగుదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.